విడుదల రజనీ గారి నామినేషన్ నా భూత నా భవిష్యత్తు. ఎందుకంటే జనాల నుంచి వస్తున్న స్పందన మీరు చూశారు. ఒక కార్యకర్తగా నేను ఎంతో గర్వపడతా ఉన్నాను. ఎందుకంటే గడిచిన 4 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమ పథకాలను చూసి ప్రజలు స్వచ్ఛందంగా నామినేషన్ అంటే మేము పిలవడం కూడా కాదు, ప్రజలు స్వచ్ఛందంగా వారుగా నామినేషన్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. అంటే 10 మందిని ఫోర్స్ చేస్తారు, 100 మందిని ఫోర్స్ చేస్తారు. చూస్తున్నారు మీరు జనాలను, అంతమందిని మనం ఫోర్స్ చేయలేం కదా. ఎవరన్నారు? అన్నవాళ్ళు ఎవరంటే టీడీపీ వాళ్ళు అంటారు నాకు తెలుసా, లేదంటే జనసేన అంటారు. వీళ్ళు తప్ప వేరే వాళ్ళు అయితే అనరు. సామాన్యుడి దగ్గర మనం వెళ్దాము, నేను ఒక కార్యకర్తగా నేను మిమ్మల్ని తీసుకెళ్తాను, వాళ్ళ మాట చెప్తే ఓకే, మీరే శిక్ష విధించినా నేను రెడీ, సిద్ధం. మేము సిద్ధం కదా, మా జగన్ నినాదమే సిద్ధమా, మేము అదే. సో మరి ఇప్పుడు రజనీ గారికి ఆపోజిట్ లో అంటే టీడీపీ నుంచి గల్లా మాధవి గారు పోటీ చేస్తున్నారు. సో ఆవిడ అసలు రజనీ గారు ఎదుర్కోగలరా, ఆవిడ ఎదుర్కోలేరు అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు? సమాధానం మీ క్వశ్చన్లోనే ఉంది. ఎందుకంటే ఎదుర్కోగలరా అంటే మీకు ఆ డౌట్ వచ్చిందంటే మేము గెలిచినట్టే. మీకు ఆ డౌట్ వచ్చింది అంటే మేము గెలిచినట్టే. పోయినసారి 2 సార్లు గల్లా ఎంపీగా గల్లా జయదేవ్ తీసుకొచ్చారు. ఆయన ఎప్పుడు కనిపించాడు మాకైతే తెలియదు. నామినేషన్ అప్పుడు కూడా అట్లా కనబడినట్టు వెళ్ళిపోయినట్టు. కిలార్ రోసే గారు చూస్తూ ఉన్నారు, ఎలక్షన్ ప్రచారం ఏ విధంగా కొనసాగిస్తున్నాడు. అప్రతిహతంగా సాగిపోతా ఉంది ఆయన ప్రచారం. ఎండలు కావచ్చు, సాయంత్రం కావచ్చు, ఉదయం కావచ్చు, రాత్రి కావచ్చు. అదేవిధంగా మా రజనమ్మ కూడా అపిరెడ్డి సారథ్యంలో తప్పకుండా రజనమ్మని మేము గెలిపించుకుంటాం. గుంటూరు వెస్ట్లో అత్యధిక మెజారిటీతో గెలిపించి మీరు చూడబోతా ఉన్నారు. ఎఫెక్ట్ అంటే పోటీ ఉండాలి కదండి. ఇప్పుడు ఒకళ్ళే వన్ సైడ్ అవ్వకూడదుగా, పోటీ ఉంటేనే కదా మేము మా దమ్మేంటో తెలిసేది. సో పోటీ అనేది ఉండాలి. పోటీ లేదని నేను చెప్పను, కానీ అలాగని మేము అంత టేక్ ఇట్ ఈజీగా అయితే తీసుకోము. తప్పనిసరిగా కష్టపడతాము, పార్టీని గెలిపించుకుంటాము. ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో మనం చూసే రోజు ప్రచారంలో మీరు చూస్తూ ఉంటారు. సో మీ మీడియా కాబట్టి మీకు తెలిసి ఉంటుంది. అదేవిధంగా మా రజనమ్మ కూడా స్వచ్ఛందంగా ప్రతి పేదింటి గడప దొక్కుతూ ఉంది. ప్రతి ఒక్కరిని ఆచ్ఛాదన చేసుకుంటా ఉన్నారు, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటా ఉన్నారు. సో గెలవక ముందే ఇట్లా ఉందంటే గెలిచిన తర్వాత ఆమె ఎంత అభివృద్ధి చేస్తారో గుంటూరుని మీకు తెలుస్తూ ఉంటుంది. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మీకు ఇదే చెప్పాను. జయదేవ్ గారు ఒకసారో 2 సార్లు కనబడ్డారో కూడా నాకైతే తెలియదు. ఇక ఈయన అది కూడా కనబడ్డాము, ఆ 2 సార్లు కూడా కనబడ్డాము. నాకైతే డౌట్. ఆయన ఏదో ప్రసంగాలు అదేంటి చంద్రబాబు నాయుడు లెవెల్లో వీర ప్రసంగాలు చేస్తూ ఉన్నాడు. సో అలాంటి మానుకుంటే మంచిది. మీకు అంత సీన్ లేదు. పవన్ కళ్యాణ్కి అంతకన్నా లేదు సీన్. ఎస్, జగన్ రానీడు, చంద్రబాబు నాయుడా? ఇప్పుడు ఒకటి చెప్తానండి, ప్రతి ఒక్కటి రాజకీయం చేస్తా ఉన్నారు. రాళ్ళతో విసిరితేనేమో మేమే డ్రామా చేసామంటున్నాడు. నేను ఒకటే సవాల్ విసురుతా ఉన్నా. మీ కార్యకర్తను పిలిపించుకొని గట్టిగా అలాంటి రాయి ఒకటి వేయించుకోండి. షూట్లో తగిలిద్దో లేదో, తగలదా, మిస్ అయితే ఏ విధంగా మిస్ అయింది నాకు సమాధానం చెప్పండి. అది ఎవరైనా తన కొంపతనం ముంచుకోడు కదండి. ఏం మాట్లాడతారండి వీళ్ళు నోటితో. పోయినసారి కూడా అదే మాట అన్నారు కదా, కోడికత్తి అన్నారు. ప్రజలు ఏం తిరిపించారు చూసారు కదా, రేపు కూడా అదే తిరిపిస్తారు. ఇప్పుడేమో గులకరాయి అంటున్నారు. పోయినసారి ఏమో కోడికత్తి అన్నారు. కోడికత్తికి ఏమో 150 ఇచ్చారు. ఈసారి 175 ఇస్తారు, 170 ఇస్తారు. మరి అంతే కదా. మనం ఏదో పబ్లిసిటీ చేసుకోవాలని చేస్తే వాస్తవం ఏంటనేది ప్రజలకు తెలుసు. అది వై నాట్ 175? మా జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మేము ముఖ్యమంత్రిగా గెలిపించకపోతా ఉన్నాను. ఇది పెత్తందారుల కోసం కాదు. ఒకటే గుర్తుపెడుతున్నా, పేదవాడు బాగుపడాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. పెత్తందారుల పాలన పోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు కావాలనుకుంటే, పేదవాళ్ళు బాగుపడాలనుకుంటే ఫ్యాన్ గుర్తుపై 2 సార్లు బటన్ గుర్తి మనం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుందాం. కాదు పెత్తందారులు పాలన కావాలి అనుకుంటే పెత్తందారులు మాత్రమే వేస్తారు. దేనికి? తెలుగుదేశానికి మరియు జనసేనకి. సో వార్ వన్ సైడ్. జగన్మోహన్ రెడ్డి గారు 2024లో ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. రాసి పెట్టుకోండి.